నమస్కారం ఫ్రెండ్స్. లాస్ట్ 3 ఇయర్స్‌లో తెలంగాణ 11 ఇయర్స్ చరిత్రలో రియల్ ఎస్టేట్ ఒక రాక్ సాలిడ్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రపోజిషన్ నుంచి ఒక అన్సర్టన్ రిస్కీ ఇన్స్ట్రుమెంట్గా ఎందుకు మారిపోయింది? పేస్ ఆఫ్ రిఫార్మ్స్, పేస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. నేను చెప్పేది చాలా క్రిటికల్ థింగ్స్, టెక్నికల్ థింగ్స్. రియల్ ఎస్టేట్ వాళ్లకు చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రియల్ ఎస్టేట్కి దూరం వరకు సంబంధం లేదు. నాకు ఒక గజం భూమి లేదు. ఇది డిస్క్లైమర్. కానీ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. రియల్ ఎస్టేట్ ప్రాక్టికల్గా, టెక్నికల్గా ఎక్కడ ఫెయిల్ అయింది? ఒక స్టేబుల్ రాక్ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ నుంచి in just 7 to 8 years, it has been transformed into a most risky, uncertain instrument. Transformation అనేది ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో దట్ ఈస్ మ్యాన్ మేడ్. See, two types of reforms or changes రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తాయి. ఒకటేమో పేస్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ పేస్ ఆఫ్ మార్కెటింగ్. పేస్ ఆఫ్ రిఫార్మ్స్ అంటే మన చుట్టుముట్టు జరిగే డెవలప్మెంట్ అనుకోండి. పేస్ ఆఫ్ మార్కెటింగ్ అంటే హౌ ఇంటెలిజెంట్లీ పీపుల్ సెల్ ఏ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ టు యూ. ఈ రెండిటి మధ్యలో హెల్దీ కాంపిటీషన్ లేకుండా, ఒక ఇన్స్ట్రుమెంట్ వెనుకబడుతున్నా, ఒక మెథడ్ వెనుకబడుతున్నా, కేవలం మార్కెటింగ్ టాక్టిక్స్ నుంచి ఒక ఇండస్ట్రీని, అంటే దాంట్లో రిఫార్మ్స్ తేవకుండా దాన్ని పుష్ చేయడం. See, reform-based growth is always healthy. But escalated growth, నేను రియల్ ఎస్టేట్ వాళ్లకు ఖచ్చితంగా ఈ వీడియో విన్నాక వాళ్ళు చేసిన తప్పులు ఎలాంటివో ఈజీగా అర్థమవుతుంది. హైదరాబాద్లో ప్రాబ్లం ఏమంటే, టైర్ 1 బిల్డర్ విత్ loads of education has made mistakes which are generally done by an illiterate trader. ఒక నిరక్షరాస్యుడైన ఒక వ్యాపారి చేసే తప్పులు టైర్ 1 సాలిడ్ బేస్ ఉన్న ఈ ఇన్వెస్టర్స్ చేశారు, అంటే బిల్డర్స్ చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ రిఫార్మ్స్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ఫాస్ట్ ప్రాసెస్. ఈ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ ప్రాసెస్. దీనికి అడ్డంకులు నచ్చవు. బట్ రిఫార్మ్స్ ఎట్లంటే స్టెప్ బై స్టెప్ ఒక ఇండస్ట్రీని స్ట్రెంగ్తన్ చేసి దానిపై గ్రోత్ ఫోకస్ చేస్తే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఒక సస్టైనబుల్ మోడల్గా మనకు కనిపిస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హ్యాస్ సకమ్ టు methods which are
కన్సిడర్డ్ ఇల్లీగల్, ఇమ్మారల్. వాళ్లకు టైము, మనీ, వేరే వాళ్ళ ఎఫర్ట్స్ ఇదంతా ఇమ్మెటీరియల్. వాట్ మ్యాటర్స్ టు దెమ్ ఈజ్ హౌ ఫాస్ట్ దే రికవర్ దేర్ ఇన్వెస్టెడ్ అమౌంట్ విత్ ఏ లోయర్ పర్సంటేజ్. అంటే తక్కువ పర్సంటేజ్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ చేతికి రావాలి. ఇది ఒక విచిత్రమైన స్ట్రాటజీ. జనరలీ బిజినెస్ మన్ లేదా బిజినెస్కి ప్రాఫిటబిలిటీ ఈజ్ ద సింగిల్ ఎజెండా, యాక్సెప్టెడ్. బట్ ల్యాండ్ పూల్ లిమిటెడ్ ఉన్నప్పుడు, యూ కెనాట్ ప్రొడ్యూస్ ల్యాండ్. ల్యాండ్ ఈజ్ నాట్ ఎ గూడ్స్. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఈ వీడియో బిల్డర్స్, డెవలపర్స్ కోసం నేను చెప్తున్నాను. యు ఆర్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ల్యాండ్. ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. ఈవెన్ దో ఇన్ తెలంగాణ, అరౌండ్ హైదరాబాద్, lakhs of acres are lying vacant, still the location of land matters. So when location is prime, there are competitors. ఒక ప్రైమ్ లొకేషన్ ఉన్నప్పుడు దానికి కాంపిటీటర్స్ ఉంటారు. ఇక్కడ హెల్దీ కాంపిటీషన్ అనేది ఏముండదండి. హౌ ఫాస్ట్, మీరు ఎంత ఫాస్ట్గా ఏరియాను డెవలప్ చేస్తారో ఆ ఏరియా యొక్క క్వాలిటీ అలా డెవలప్ అవుతుంది, మీ ప్రాఫిటబిలిటీ కూడా అలాగే ఉంటుంది. అంటే ఈ లాస్ట్ 11 yearsలో ఒక ఇండస్ట్రీ చేయకూడని పాపాలన్నీ వీళ్ళు చేసేసారు. అంటే వీళ్ళ అదృష్టం కొన్ని చోట్ల కలిసి వచ్చింది, అర్జెన్సీ కలిసి వచ్చింది. అది కాకుండా పీపుల్స్ పర్సెప్షన్ అబౌట్ బిల్డింగ్ వెల్త్ ఆర్ ఓనింగ్ అసెట్. బిల్డింగ్ వెల్త్ అండ్ ఓనింగ్ అసెట్, ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ బాగా ఏర్పడి అసెట్కి బిల్డింగ్ వెల్త్కు రెండు మిక్సప్ అయిపోయి కన్జ్యూమర్స్ ప్రాక్టికలీ కన్ఫ్యూజన్లో ఈ 11 years రియల్ ఎస్టేట్ని ఒక లెవెల్కి తీసుకుపోయినారు. అంటే దీంట్లో తప్పెవరుతుంది అంటే బోత్ బిల్డర్ అండ్ కన్జ్యూమర్. అంటే ఇద్దరు తమ తమ స్థాయిలో తమ స్థాయికి మించి ఆలోచించడం జరిగింది, ఆశపడడం జరిగింది. ఇది జరిగింది. అంటే దీనివల్ల యూ కెన్ ఇమాజిన్, ఒక ఫేజ్ ఆఫ్ టైంలో కొన్ని లక్షల మందికి హౌసింగ్ దూరం అయింది. ఈ ఎకనామిక్ ప్రిన్సిపల్స్కి ఎప్పుడు ఒక సెక్టర్ ఆపోజిట్గా వ్యవహరిస్తుందో ఆ సెక్టర్ యొక్క డౌన్ఫాల్ అంటే పడిపోయే సమయం చాలా పెద్దగా ఉంటుంది. 7-8 years పెరిగింది అంటే 8-10 years పడుతుంది. అంటే అది హెల్దీ గ్రోత్ కాదు కాబట్టి. లేకపోతే స్టడీ గ్రోత్ ఉండేది. యూ కెన్ ఇమాజిన్ ల్యాక్స్ పీపుల్ అంటే ఏజెంట్స్గా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ ఇట్ స్టెబిలిటీ కావనండి, పేస్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి, స్ప్రెడ్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి, అన్నీ ఉన్నందుకే ఇంత లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. మరి ఏ ఇండస్ట్రీకి లేని ఏజెంట్స్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఉన్నారు. ఎందుకు అంటే ఇట్ వాజ్ ఏ స్ట్రాంగ్ స్టేబుల్ ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్. ఇప్పుడు ఏమైపోయింది, ఆ పేస్ ఆఫ్ గ్రోత్ వల్ల కన్జ్యూమర్స్ తగ్గి ఏజెంట్స్ ఎక్కువైపోయారు. కన్జ్యూమర్స్ లిమిటెడ్,
ఏజెంట్స్ అన్లిమిటెడ్. ఇది ఒక విచిత్రమైన ఫినామినా. ఏజెంట్స్ అన్లిమిటెడ్, మనకున్న బిజినెస్ లిమిటెడ్. దీనివల్ల ఒక అంటే ఫాల్సిఫైడ్ డిమాండ్, అంటే ప్రతి ఒక్కడు ఫ్లాట్స్ తక్కువ ఉన్నట్టు, ల్యాండ్ తక్కువ ఉన్నట్టు, అర్జెంటుగా అందరూ కొనేటట్టు తమ వంతు కృషి చేశాడు. అంటే చూడండి, ఫస్ట్ రియల్ ఎస్టేట్ మిస్టేక్ చేసింది, సెకండ్ కన్జ్యూమర్ మిస్టేక్ చేసిండు, థర్డ్ ఏజెంట్స్ దీంట్లో పాల్గొన్నారు. అంటే ఓవరాల్ ఈ ముగ్గురు కలిసి తమ స్థాయికి మించి వ్యవహరించి టోటల్ రియల్ ఎస్టేట్ని భ్రష్టు పట్టించారు. సరే, ఈ ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ చేసి ఉంటారు కాబట్టి మనం సరే అనుకుందాం. కానీ ఈ ఇండస్ట్రీలో గవర్నమెంట్ పార్టిసిపేషన్ అనేది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం లాస్ట్ 11 yearsలో. బికాస్ గవర్నమెంట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ దిస్ బిజినెస్ టు మేక్ మనీ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ద పీపుల్ హూ ఆర్ రూలింగ్ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్, అంటే తెలంగాణ ఆర్ ఆంధ్ర. అంటే ఇది గవర్నమెంట్ కోసం కాకుండా గవర్నమెంట్ నడిపించే వాళ్ళకు కూడా ఒక కామధేనువుగా మారింది. దట్స్ వై రియల్ ఎస్టేట్ ఈ స్టేట్కు దిగజారడానికి ఆ ముగ్గురు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. మరి ఈ 11 yearsలో జరిగిన డ్యామేజ్ ఏమైనా అంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని నన్ను అడిగితే, ఈ 7-8 years ఇనిషియల్ చేసిన డ్యామేజ్ దాని డీఎస్కలేషన్ పీరియడ్, అంటే ఏ పేస్తోని వీళ్ళు డ్యామేజ్ చేసినారో దాన్ని డీఎస్కలేట్ చేయడానికి, దాన్ని శాంతపరచడానికి దాదాపు 4-5 years దీంట్లోనే పోవచ్చు. అంటే ఈ పేస్ని, ఈ క్రిమినల్ ఐడియాలజీని తగ్గించడానికి 4 నుంచి 5 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. అంటే ఫస్ట్ డీఎస్కలేట్ కావాలి. డీఎస్కలేట్ తర్వాత ప్రాక్టికల్ డిమాండ్ని గమనించి ఈ ఇండస్ట్రీ ముందుకు పోవాల్సి వస్తుంది. కానీ మనం చూస్తుంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఏజెంట్స్, బిల్డర్స్, వీళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చూస్తుంటే ఎవరు ఇంత పేషెన్స్తో ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తారు అని నాకు డౌటే ఉంది. మనం మన ఛానల్లో ప్రో కన్జ్యూమర్ అప్రోచ్ ఎందుకు తీసుకున్నాం? మరి ప్రో ఇండస్ట్రీ పోవచ్చు కదా, ప్రో ఇండస్ట్రీ పోకుండా ప్రో కన్జ్యూమర్ ఎందుకు పోయినాం? ప్రో కన్జ్యూమర్ పోవాల్సి వచ్చింది. ఎకనామిక్ థియరీస్కి వ్యతిరేకంగా మీరు విచ్చలవిడిగా అందరూ కలిసికట్టుగా ఒక క్లైమేట్ క్రియేట్ చేస్తుంటే కన్జ్యూమర్స్ దారి లేక, దిక్కు లేక ఇప్పుడే తీసుకోవాలి, చచ్చినట్టు తీసుకోవాలి, ఏ రేట్లో అయినా తీసుకోవాలి, మన స్థాయికి మించి తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు తీసుకోకుంటే ఇంకా ఎప్పుడు తీసుకుంటాం, ఇప్పుడే చేజారిపోయింది, రేపు కలగా మారుతుంది అని మీరు చేసిన ప్రచారానికి బలైపోయి వేలాది లక్షలాది మంది ఈ ఈఎంఐ ఉచ్చులో పడుతుంటే మనం ప్రో కన్జ్యూమర్గా వ్యవహరించడం తప్పనిసరి అయిపోయింది.
పోనీ ఇండస్ట్రీ దీనివల్ల బాగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుందా? అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఈ రెండిటి వల్ల ఇండస్ట్రీ ఏమన్నా బాగుపడ్డదా అంటే ఏం బాగుపడలేదు. ఇప్పుడు అధమ స్థాయికి చేరుకుంటుంది. మరి అందరూ కలిసికట్టుగా ఉండి కలిసికట్టు స్ట్రాటజీ చేసి ఇంప్లిమెంట్ చేసి అందరూ టైర్ 1, టైర్ 2, టైర్ 3 బిల్డర్స్ అంతా ఏకధాటిపై నిలిచి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, అందరూ ప్రైజెస్ కంట్రోల్ చేసినప్పుడు ఈ స్టేట్ ఎందుకు వచ్చేసింది? వెన్ యూ హ్యావ్ ఎబిలిటీ టు కంట్రోల్ యూనిట్స్ అండ్ యూ హ్యావ్ ఎబిలిటీ టు కంట్రోల్ ప్రైజెస్, ఈ రెండు మీ చేతిలో ఉన్నాక ఇండస్ట్రీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే ఎవరు జవాబు వినడానికి కూడా రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రైమ్స్ ఒక లక్షలాది మంది కలలు కన్నా ఒక ఇంటిని దూరం చేసి మీరు బాగుపడకుండా టోటల్ ఇండస్ట్రీని డ్యామేజ్ చేసి లక్షలాది మంది ఏజెంట్స్ పొట్టగొట్టేటట్టు మీరే చేసుకొని ఇప్పుడు విలవిలలాడుతుంటే లాభమేమి? దీనికి రెమెడీ ఉందా? మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. ఎస్పెషలీ హైదరాబాద్, తెలంగాణ మార్కెట్. హైదరాబాద్ చుట్టుముట్టు రెస్ట్రిక్టెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసినాం సెక్షన్ 22A రిగార్డింగ్. అది కాకుండా ఇప్పుడు మన దగ్గర ఆ 111 జియో పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడో చెప్పిన 111 జియో ఇస్ ఏ స్టేబుల్, నాట్ సో షైనింగ్ గోల్డ్ మైన్. దీంట్లో మెరుపులు తళుకులు లేవు, కానీ ప్రాక్టికల్ గోల్డ్ మైన్ 111 జియో ఏరియా. దీన్ని అడ్డంకులు ఒక్కటొకటి తొలగించడం జరిగింది. ప్రతి ఒక్క ప్రభుత్వము 111 జియో యొక్క అంటే ప్రాబ్లమ్స్ని గుర్తించి దాన్ని రెక్కలు కత్తిరించడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అవైలబిలిటీ కోసం తపన పడుతున్నారు అందరు. సో ఒక్కసారి ల్యాండ్ అవైలబుల్ అయింది అంటే ప్రైజెస్ రీజనబుల్గా ఉండాలి. కానీ నేను కూడా ఇది కూడా వార్నింగ్ ఇస్తున్నా, 111 జియో వల్ల ఒక పెద్ద ల్యాండ్ మాస్ హైదరాబాద్ నడిబొడ్డున ఓపెన్ అయినా వీళ్ళు ధరలు మాత్రం తగ్గించాలి. ఎందుకంటే ఎవరు ఈ ల్యాండ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీ పీపులే కాబట్టి, రైతులు కాదు కాబట్టి ఇప్పటిలో రేట్లు పడే అవకాశం లేదు. 111 జియో ఏరియాలో రేట్లు ఎందుకు తగ్గి ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయలేరు కాబట్టి 111 జియో ఏరియాలో రేటు తగ్గున్నాయి. ఒక్కసారి ఈ ఏరియా ఫ్రీ అప్ అయిపోతే ఇప్పుడు వెస్ట్ హైదరాబాదులో ఏ అవకాశాలు ఉన్నాయో ఇక్కడ కూడా వస్తాయి. అన్లిమిటెడ్ FSI ఇక్కడ కూడా వస్తుంది. సో వన్స్ అన్లిమిటెడ్ అనే ఒక టర్మ్ వాడడానికి ఈజీగా మారటంతో 111 జియో ఏరియాలో కూడా ఈ అన్లిమిటెడ్ FSI ఎంటర్ అయిందంటే డెఫినెట్లీ ప్రైజెస్ విల్ గో అప్ వెరీ ఫాస్ట్. అందుకోసం నేను విలేజెస్ దగ్గర 1000 yards 500 yards కన్నా తక్కువ ఎవరు కొనకండి అని చెప్పాను. బికాజ్ వన్స్ దిస్ 111 జియో ఏరియా ఫ్రీ అప్ అయిపోయిందంటే ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కాకుండా ఇక్కడ అపార్ట్మెంట్ కల్చరు, హై రైజ్ కల్చరు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది అటాచ్ అయి ఉంది కనుక శంకర్పల్లి, మోకిలాకు దాంతో పాటు ఉంది కనుక డెఫినెట్లీ 111 జియో ఏరియా ఒక అపార్ట్మెంట్, ఒక హై రైజ్ కల్చర్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. అందుకోసం నేను 500 కన్నా తక్కువ మీరు ప్లాట్ ఏరియా కొనొద్దు అని చెప్పిన. బికాజ్ యూ వాంట్ టు సెల్ దట్ ఏరియా, యూ విల్ గెట్ గుడ్ ప్రైస్ ఫర్ ఎ బిగ్గర్ ప్లాట్.
and it can be commercially exploited. 111 geo area next speciality ఏమంటే it can be commercially exploit. అందుకోసం నేను 111 జియో నా వీడియోస్ చూడండి, నేను క్లియర్గా చెప్పిన ఇవాళ కాకపోతే రేపు 111 జియో హ్యాస్ టు గో. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, బికాస్ ఇది ఆర్మీ ల్యాండ్ కాదు. ఈ ల్యాండ్ లాజిక్ ఏముందంటే ఇట్ ఈస్ ఫీడింగ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, పిల్లి కాల్వ అంటే పిల్ల కాల్వలతో చెలగాట మాడొద్దు అని 111 జియో ఏరియా 111 జియో రెస్ట్రిక్ట్ చేయబడ్డది. ఇప్పుడు గోదావరి కృష్ణా నీళ్ళు ఇక్కడ వేసినప్పుడు ఈ పిల్లల కాల్వల పనే లేదు. సో ఈ టోటల్ ఏరియా ఫ్రీ అప్ చేయడానికి ప్రభుత్వమే తన వంతు సహకారం అందిస్తుంది. నేను అందుకోసం 111 జియో ఏరియా కొనండి అని గత 3 ఏళ్లుగా చెప్తున్నా. ఇప్పుడు దాన్ని గ్రీన్ షూట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? దీనికి సింపుల్ రీజన్ ఉంది. ఒక గుణపాఠం నేర్పించింది మనకు ఈ ఫ్యూచర్ సిటీ. అబండెంట్ ల్యాండ్ అవైలబిలిటీ, దట్టు అసైన్డ్ ల్యాండ్స్ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు కూడా ఒక సిటీని డెవలప్ చేయాలి అంటే నామకరణాలు చేసి విడిచిపెడితే సిటీ డెవలప్ కాదు. ఒక ముఖ్యమంత్రి డేరా వేసుకొని టెంట్ వేసుకొని ఆ ఏరియాలో కూర్చుంటే కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ 25 years టైం తీసుకుంటుంది. 25 years అంటే వాటి ఒక ముఖ్యమంత్రి ఆయన పరిమితి 3 నుంచి 5 సంవత్సరాల వరకే ఉంది. ఎవడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఉంటలేరు. సో ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇంకో 20-25 years కంటిన్యూ అవుతుంది అంటే అది అబద్ధం. కాబట్టి 111 జియో ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతుంది అప్పుడే చెప్పిన. ఈ ఫ్యూచర్ సిటీ డౌన్ఫాల్ ఎందుకవుతుంది, ఈ శంషాబాద్ డౌన్ఫాల్ ఎందుకవుతుంది, ఈ చేబెళ్ళ, వికారాబాద్, ఈ తాండూరు ఈ రూట్ ఎందుకు డెవలప్ అవుతుంది, 111 జియో ట్రిపుల్ ఆర్ లోకల్ ఏరియాస్ రేపు గోల్డ్ మైన్స్ ఎందుకు అవుతాయి అని నేను ఎన్నో వీడియోల్లో చాలా కామ్గా చెప్పిన. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నెక్స్ట్ 3-4 yearsలో చాలా పవిత్రంగా మారబోతుంది. అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితిలో కన్స్యూమర్స్ లేరు అని ప్రతి ఒక్క బిల్డర్ గుర్తిస్తాడు. నేను ప్రతి ప్రాజెక్ట్ యొక్క ప్రాఫిటబిలిటీ ఎందుకు చెప్తా అంటే మీతో జరిగే మోసాన్ని నంబర్స్లో చెప్పాలని. ఒక ప్రాజెక్ట్ కడితే ఒక ఫ్లాట్పై ఓ బిల్డర్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ప్రతి ప్రాజెక్ట్కి చెప్తారు. ఎందుకంటే ఒక 22-24 లక్షల రెడీ అయ్యే డబుల్ బెడ్రూము 75 లక్షలు, 1,20,00,000, 1,50,00,000 ఎందుకు అమ్ముతున్నాడు? ఈ 1,50,00,000 దాటింది అంటే సేల్స్ 10% కన్నా ఎక్కువ అయితే లేవు. టోటల్ ప్రాజెక్ట్ సేల్స్ ప్రతి ఒక్కడు అంటే గార్మెంట్ వ్యాపారంలా అయిపోయింది. ఒక్క షర్ట్ అమ్మితే కమిషన్ ఎక్కువ, కానీ అన్ని ఎస్క్యూలు, అన్ని కలర్లు, అన్ని క్వాంటిటీ మెయింటైన్ చేయాలంటే దాని ఇంట్రెస్ట్ బర్డన్ ఈ ప్రాఫిటబిలిటీని దెబ్బతీస్తుంది అని చాలా తక్కువ మంది గుర్తించారు. ఇనీషియల్ ఎవరు హైరైజ్ కట్టినారో వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉన్నారు. బట్ ఈ ప్రాఫిటబిలిటీ చూసి ఎవరు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారో వాళ్ళంతా హ్యూజ్ లాసెస్ చూసుకుంటున్నారు. కనుక రాబోయే 3-4-5 yearsలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా మర్యాదగా అంటే చాలా అంటే మంచితనంతో కూడిన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీగా మారే అన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళు అవకాశవాదం విడిచిపెడితే రియల్ ఎస్టేట్ పెరుగుతుందా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. వీళ్ళు ఇన్నేళ్లు చేసిన అక్రమాలు ఓ 1-2 సంవత్సరంలో అది న్యూట్రల్ కాదు. ఇది న్యూట్రల్ కావాలంటే 4-5 years టైం తీసుకుంటుంది మినిమం. అంటే వీళ్ళ మంచితనం ఒక 5 ఏళ్ల దాకా కొనసాగితే కానీ వీళ్ళు మంచోళ్ళుగా మారారు అనేది గ్యారంటీ ఉండదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏమంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు మంచోళ్ళుగా మారిపోతే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుందని మనము పిచ్చిగా భావించద్దు.
ఎందుకంటే ఒక్కసారి బిల్డర్ యొక్క టైం అయిపోయింది అంటే అప్పుడు కన్స్యూమర్ యొక్క టైం మొదలవుతుంది. ఇప్పుడు బిల్డర్ ఎంత మర్యాదగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత నిజాయితీగా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళ హిస్టరీ ఎంత దెబ్బతిన్నదంటే, వీడు తక్కువలో అమ్ముతున్నారంటే ఇది ఏదో సెక్షన్ 22A ల్యాండ్ ఉంటుంది, కబ్జా ల్యాండ్ ఉంటుంది, వక్ఫ్ ల్యాండ్ ఉంటుంది, దేవాదాయ శాఖ భూములు ఉంటాయి, లేదా లావణి పట్టా ఉంటుంది, లేదా రిస్ట్రిక్టెడ్ ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ కబ్జా ప్రాపర్టీ ఉంటుంది. కనుకనే వీడు కోటిన్నర నుంచి సీదా ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలకు అమ్ముతున్నాడు. ఈ ల్యాండ్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. మొన్నటి వరకు ₹1,00,00,000 కన్నా తగ్గని వాడు సడన్గా 40-60 లక్షలకు ఎందుకు వస్తాడు? ఎందుకంటే ఇది నిషేధిత జాబితాలో ఉండే ల్యాండ్ ఉండొచ్చు, లేదా కన్స్ట్రక్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా వానికి మన అర్జెన్సీ ఉండొచ్చు, లేదా బ్యాంకులు దీన్ని సీజ్ చేస్తాయనే భయానికి వీడు అమ్మేస్తున్నాడు. దీంట్లో ఏదో తేడా ఉంది. అంటే సడన్గా నిజాయితీగా మారిన నమ్మేవాడు ఇప్పుడు ఎవడు లేడు. ఈ 4-5 ఏళ్ల వీళ్ళ మంచితనం చూపించినా ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది అని ఏ హామీలు నా తరఫు నుంచి అయితే రావు. ఎందుకంటే ఈ 4-5 ఏళ్ల మంచితనం నుంచి మళ్ళీ కన్స్యూమర్ యొక్క కఠినత్వం, అంటే కన్స్యూమర్ నమ్మడానికి ఇంకో 3 years పడుతుంది, 3-4 years. అంటే వీళ్ళ మంచితనం 4-5 ఏళ్ళు, కన్స్యూమర్ యొక్క నమ్మకం ఒక 3-4 years కలిసి మళ్ళీ 8-9 years టైం తర్వాతనే రియల్ ఎస్టేట్లో కొన్ని పాజిటివ్ గ్రీన్ షూట్స్ కనిపిస్తాయి. అంటే ఏదో జరుగుతుంది, మంచి జరుగుతుంది రియల్ ఎస్టేట్లో అని ప్రజలు గమనించడానికి దాదాపు 8-9 ఏళ్ళు పట్టచ్చు. అంటే ఒక స్టడీగా ఉండి ఒక రెగ్యులర్ ఇన్కమ్ వచ్చి లక్షలాది మంది ఏజెంట్స్ని అకామిడేట్ చేసుకునే ఇండస్ట్రీ ఒక 8-9 yearsలో ఓవర్ యాక్షన్ చేసి కన్స్యూమర్స్ని చిన్నచూపు చూసి మీరు కొనలేరు అనే ఒక భ్రాంతి కలిగించి వాళ్ళ టైము బ్యాడ్ కాగానే మేము మంచికే ఉన్నాము అనడంలో అంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి వన్స్ ఈ బిల్డర్స్ యొక్క అంటే హనీమూన్ పీరియడ్ కాగానే నెక్స్ట్ కన్స్యూమర్స్ యొక్క హనీమూన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు కూడా విచ్చలవిడిగా క్వశ్చన్లు వేస్తారు, విచ్చలవిడి డిస్కౌంట్లు అడుగుతారు, విచ్చలవిడి అంటే స్ట్రాటజీతో విచ్చలవిడి చెకింగ్ చేయించుకుంటారు. అంటే ప్రతి ఒక్క ప్రాపర్టీని లీగల్గా, టెక్నికల్గా, కమర్షియల్గా, ఫైనాన్షియల్గా, లోన్ పరంగా బాగా నెగోషియేట్ చేసి ఒక ప్రాపర్టీని కొంటారు. అంటే యు కెనాట్ సెల్ దట్ ప్రాపర్టీ ఈవెన్ దో యు హ్యావ్ బికమ్ సేన్. అంటే మీరు మంచితనం బాగా ప్రస్ఫుటంగా ఉన్నా ఇప్పుడు కన్స్యూమర్ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది, వాళ్ళ చేతిలో ఇప్పుడు బాల్ పోయింది కనుక వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. మీరు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఆడిన ఆట వాళ్ళు ఇంకో 3 ఏళ్ళు ఆడతారు. మీ రికవరీ 4 years, వాళ్ళ ఆట 3 ఏళ్ళు, అంటే దాదాపు 7-8 ఏళ్ళు ఒక గ్యాప్ ఉంటుంది హైదరాబాద్లో. అయితే ఈ గ్యాప్ని అమరావతి లాంటి సిటీ యూజ్ చేసుకోగలదా అంటే అది ఒక డిఫరెంట్ ప్రాబ్లం. అమరావతి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లం, అదొక డిఫరెంట్ లీగులో వెళ్ళిపోయింది. దానికి అదే ఆత్మహత్య సదృశ్యంగా మారింది. అంటే అమరావతిని ఎవ్వడు చెడగొట్టే అవసరం లేదు, అదే చెడగొట్టుకుంటుంది. కాబట్టి అమరావతికి అంటే రికవర్ చేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ ఆల్రెడీ పాడైపోయిన అంటే చెడలబాట్లున్న ఒక ఇండస్ట్రీ. అమరావతికి అంటే రికవరీకి ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు ప్రతి ఒక్క రికవరీ డోర్ని మూసేసి హైదరాబాద్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అక్కడ పాజిటివ్గా మారుతుంది అని ఎదురు చూస్తుంది. కానీ నేను చెప్పినట్టు అమరావతికి గ్రోత్ రావాలంటే కల్చరల్ డైవర్సిటీ రావాలి. అంటే ప్రజల్లో విభిన్న ప్రజలు వచ్చి అక్కడ ఉండాలి. విభిన్న స్థాయి, కల్చర్స్, క్యాడరు, ఫైనాన్షియల్ ఎబిలిటీస్, ఆకాంక్షలు ఉన్న ప్రజలు అక్కడ వచ్చి చేరితే కానీ అమరావతికి డిమాండ్ వస్తుంది. కానీ వీళ్ళు అనుకుంటున్నట్టు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇద్దాము, లేదా వీళ్ళకు రోడ్స్ కడదాము, కనెక్టింగ్ రోడ్స్ కడతాము. రోడ్స్ కడతారు, కమర్షియల్ యాక్టివిటీ, ఫీజిబిలిటీ, ఎంప్లాయ్మెంట్కి ఛాన్స్ లేకుండా మీరు ఎన్ని రేడియల్ రోడ్లు కట్టినా, ఎన్ని
సీడ్ రోడ్లు కట్టినా, ఎన్ని సీడ్స్ వేసినా, ఏం చేసినా ఆ అమరావతి పేస్ పెరగదు. కనుక అక్కడి పాలకుడు, ఇక్కడి పాలకులు బాగా ఆలోచించాలి. మీరు స్కెచ్ చేసినంత ఈజీగా ఒక ఇండస్ట్రీ పెరగదు. దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి, దాంట్లో లీగల్ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు 22A ఎవడు తెమ్మన్నాడు ఇది? హైడ్రాని ఉసుగొలిపినరు. ఇప్పుడు అక్కడ హైడ్రాకే ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకంటే ద్వంద్వంగా వ్యవహరిస్తున్న కనుక హైడ్రా ఇస్ నాట్ ఏ క్లియర్ కట్ అండ్ నీట్ అథారిటీ టు బిలీవ్. వాడు ఇష్టం వచ్చినట్టు కూలగొడతాడు, ఆయన ఇంకా సారీ చెప్తాడు. సో ఈ సారీ చెప్పే, లీగలీ సారీ చెప్పే మెథడ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు లీగల్ శాంక్టిటీ ఆఫ్ ల్యాండ్ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ నెక్స్ట్ 3-4-5 ఇయర్స్లో సన్నబడి ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో నిజాయితీ బాగా పెరిగి ఆ నిజాయితీ నమ్మడానికి ఇంకో 3 ఏళ్ళు యాడ్ అయ్యి టోటల్ 7-8 ఇయర్స్లో హైదరాబాద్ మళ్ళీ ఒక గ్రోత్ ట్రాజెక్టరీ అందుకుంటుంది. అంటే ప్రాక్టికలీ ఆఫ్ RRR రోడ్స్, ప్రాక్టికలీ ఆఫ్ ORR, ప్రాక్టికలీ ఆఫ్ ఇది feasibility of future city and growth corridors in southeast and northeast areas. ఇవి ఎలా గ్రో అవుతాయి అవన్నీ చూసుకొని నెక్స్ట్ ఈ వెస్ట్ హైదరాబాద్లో కాస్తో కూస్తో శానిటీ వచ్చి ప్రైస్ డౌన్ అయ్యి ఇండస్ట్రీ డెవలప్ కావడానికి దాదాపు 8 ఇయర్స్ గ్యాప్ ఉంది. కాబట్టి అందరూ పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా, అంటే ఇదే బెస్ట్ టైం పడిపోయింది, ఏం పడలేదండి. ఇంకా వర్స్ట్ టైం నెక్స్ట్ 3 ఇయర్స్లో మీరు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చూస్తారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో శానిటీ ప్లస్ అంటే బాగా మర్యాదలు కాకుండా బాగా నిజాయితీ ఎన్ని పాళ్ళు పెరుగుతుందో దాంట్లో ఒక 10-20% గ్రోత్ వస్తుంది. ఒక 100 పాయింట్లు నిజాయితీ పెరిగితే 10% గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో రియల్ ఎస్టేట్లో నిజాయితీ ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, ఎంత సస్టైనబుల్ అవుతుంది, అది రియల్ ఎస్టేట్ యొక్క ఎగ్జిస్టెన్స్ని డిసైడ్ చేస్తుంది అని అందరికీ తెలియజేసుకుంటూ, మనం చేసిన పాపాలకు గిరి ప్రదక్షిణ చేసినట్టు చేసేస్తే 2 కొబ్బరికాయలు కొట్టేస్తే పాపాలు తొలగిపోవు. మీరు ఇమాజిన్ చేయండి, lakhs of people are waiting to own a స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ హౌస్. ఈ పీపుల్ అంతా సడన్గా మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవంతా మీరు సెట్ చేసుకునే వరకు మీకు 3 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇండస్ట్రీ ఎంత త్వరగా తేరుకొని, ఎంత మర్యాదగా, ఎంత శాంక్టిటీతో వ్యవహరిస్తుందో అంత త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా మీకు బుదిబండలాగా ఈ 111 దీనివల్ల టోటల్ ల్యాండ్ రేట్స్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్, అది కాకుండా ఈ నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ కొలాప్స్ కావడం, అది కాకుండా ఈ గట్కేసర్ రోడ్ మళ్ళీ న్యూస్లోకి వచ్చి మళ్ళీ కూలిపోవడం, అంటే వరంగల్ హైవే మళ్ళీ కూలిపోవటం, ఈ ఈ కేసీఆర్ ఫార్మ్ హౌస్ దిక్కు నార్త్ హైదరాబాద్లో అక్కడ కూడా శానిటీ వచ్చి అక్కడ కూడా ల్యాండ్ ఫార్మ్ హౌస్ ప్రైసెస్ అంతా పడిపోవడం, అంటే ఈ జీడిమెట్ల ఏరియాలో కూడా భారీగా కన్స్ట్రక్షన్ తగ్గుదల రావడం, ఇదంతా కన్జ్యూమర్కి పాజిటివ్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి నెగటివ్ నెక్స్ట్ 5-6 ఇయర్స్ జరగబోతుంది. కాబట్టి అందరూ తమ స్థాయిలో ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు పోతే ఎంతో బాగుంటుంది అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.